సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తినడానికి తిండి లేక, తాగడానికి మంచినీరు లేక, పిల్లలకు పాలు లేక ఎంతోమంది ప్రజలు ఆర్తనాదాలు చేస్తున్నారు. తమను రక్షించాలంటూ హాహాకారాలు చేస్తున్నారు. ఆదుకునే చేతుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం తెచ్చిన బోట్లు అన్నీ కూడా కాలనీలకు వెళ్లడం లేదని బాధితులు మండిపడుతున్నారు. తినడానికి తిండి లేక, అటు తాగడానికి మంచినీరు లేక, పిల్లలకు పాలు లేక ఎంతోమంది ప్రజలు ఆర్తనాదాలు చేస్తున్నారు. తమను రక్షించాలంటూ హాహాకారాలు చేస్తున్నారు. ఆదుకునే చేతుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం తెచ్చిన బోట్లు అన్నీ కూడా కాలనీలకు వెళ్లడం లేదని బాధితులు మండిపడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. సింగనగర్ ప్రాంతంలో వరద బాధితుల కష్టాలు వర్ణాతీతంగా మారిపోయింది. కనీసం లోపలికి వెళ్లి బాధితులను తీసుకురావాలన్నా సరే అధికారులు డబ్బులు డిమాండ్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం అంతా పాటు బాధితులు చెప్పండి, ఏం జరుగుతుంది? లోపలికి ఎవరు రావట్లేదండి. ఫుడ్ బ్యాగులు కూడా ఎవరి దగ్గర రావట్లా. ఫుడ్ కూడా ఇక్కడ ఫ్లైఓవర్ అంత వాటర్ నుంచి నెట్టుకుని మేము ఈదుకుంటూ వస్తున్నాం. ఈదుకుంటూ వచ్చినా సరే ఫుడ్ కూడా అది కూడా కుక్క ఇసినట్టు ఇసురుతున్నారు. పాల బ్యాగుల కోసం అయితే గాల్లో ఇసురుతున్నారండి. అది ఇసిరే పద్ధత గవర్నమెంట్ పట్టించుకునే పద్ధతి ఇదండి. లోపల మా అమ్మగారు హార్ట్ పేషెంట్, మా చెల్లి గారు డెలివరీ అయి కూర్చుంది. అంబులెన్స్ అడుగుతున్నాం, అక్కడ ఎమర్జెన్సీ అంటే ఎవరు రావట్లేదు. అట్లనప్పుడు ఎందుకంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, ముందస్తుగా ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. ప్రెస్ మీట్ పెట్టి 8 గేట్లు ఎత్తినప్పుడు తెలియదా? 8 గేట్లు వచ్చినప్పుడు ఇంత వాటర్ వస్తుంది, ఇంత ఫ్లోటో జరుగుతున్నప్పుడు కనీసం సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఏమి ఇచ్చారు ప్రభుత్వం చెప్పండి ఒక్క మాట. ఎంతమంది బయట చూడండి, ఎంతమంది బయట ఒక్కసారి చూడండి. బయట ఎన్డీఆర్ఎఫ్ అన్నోడు ఎవడ కూడా వాటర్ కానీ ఏమి ఓట్ల ఇవ్వకుండా జనాలు రారా, తిండికి చచ్చిపోతారు అలా లోపల ఉండి. ఆక్టోపస్ అని చెప్పి సార్ 3 రోజులు తిరుగుతున్నాం చూడండి, సంచులు వేసుకొని కొడుతున్నారు సార్. మా వాళ్ళు 4 సంవత్సరాలు పసిపిల్లాడు, 70 ఏళ్ళు హార్ట్ పేషెంట్ లోపల ఉంటే మేము వెళ్ళడానికి లేదు. బోటు వాళ్ళని అడిగితే 20,000 అడుగుతున్నారు. ప్రైవేట్ బోటు వాళ్ళు 20,000 అడిగారు సార్ నిన్న. సమాధానం చెప్తారా? మా వాళ్ళు చచ్చిపోతే మీరు అందరూ సమాధానం చెప్తారా? ఎవరు చెప్తారు సార్ సమాధానం? 4 ఏళ్ల వారికి 104 జ్వరం పిల్లవాడికి, 104 జ్వరం పిల్లవాడికి. అక్కడ రేపు మా వాళ్ళు వెళ్ళనివ్వట్లేదు. ఉదయాన్నే కనీసం పాలైనా ఇచ్చారా? పాలే సప్లై లేదు సార్. నిన్న పోలీసులు కొట్టారు మమ్మల్ని, నిన్న కొట్టారు పోలీసులు. పవర్ లేదు. ఏం సార్ ఈ దుర్మార్గం? పెద్దవాడి దగ్గర ఉండిపోయింది. గేట్లు కట్టండి సార్, ఏముంది అక్కడ? అలా మాట్లాడుతున్నారు వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ కాదుగా సార్. విజయవాడ వాళ్ళనే పోలీసులు, విజయవాడ వాళ్ళేనా లేదా ఏదో ఊరి నుంచి వచ్చారా? ఏం సార్ ఈ దుర్మార్గం? 3 రోజుల నుంచి బస్తాలో 3 రోజులు చేసుకుని తిరుగుతున్నా. 3 రోజుల నుంచి బస్తాలు బిస్కెట్ బ్యాగ్ చేసుకున్నా. ఏం సార్ ఈ దుర్మార్గం? పూర్తిగా చూస్తున్నాం ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుందని. ఒకవైపు బోట్ లోపలికి వెళితే 1000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారని, అదేవిధంగా చిన్నపిల్లలు ఉన్నారు, కనీసం ఫుడ్ సప్లై చేస్తారన్నా సరే వాళ్ళు ఇవ్వకపోగా ఒకవైపు పూర్తిగా కూడా ఒకవైపు అధికార యంత్రాంగం, మరోవైపు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైందని కూడా వరద బాధితులు పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటన నేపథ్యంలో ఒక తోపులాట కూడా చోటు చేసుకుంటుంది. అయితే చెప్పండి, ఏం జరుగుతుంది సార్? అమ్మపురం పంచాయతీలో 2 హార్ట్ పేషెంట్లు సార్. మా అమ్మ మా నాన్న 3 రోజులు మట్టి బోటు పెడుతుంటే బోటు పెట్టలేదు. ఇక్కడ అన్నం అవన్నీ ఇక్కడ పంచుతున్నా సార్. లోపల వరద బాధితుల వరకు కనీసం మంచి లేవు, తింటాకి తిండి కూడా లేదు. వాళ్ళకి అలా బాధలు పడుతుంటే వీళ్ళు కనీసం ఏం పంపించట్లా. అదే బోటులు వచ్చి 500 ఇస్తాం, 1000 రూపాయలు ఇస్తాం, 2000 ఇస్తామని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. ఇదే సార్ వీళ్ళు చేసేది. అదేమంటే లక్షలు పొట్లాలు పంచాము, వాటర్ బ్యాగులు ఇచ్చాము, అందరికీ చేసామంటున్నారు. ఎంతవరకు ఎవరిని చేయాలి సార్? అసలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్ అనేది పూర్తిగా వైఫల్యమైందని చెప్పుకోవచ్చు. ఒక బోట్లు పంపిస్తామని చెప్తున్నారు, కానీ 1000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారని పూర్తిగా ఎవరు స్వతహాగా ఎవరికి వాళ్ళు బోట్లలో 1000 రూపాయలు డిమాండ్ చేయడంతో ఆ విధంగా టైర్లను ఏర్పాటు చేసి చెక్క మీద ఆ విధంగా మొత్తం వైర్లతోటి కట్టేసిన తర్వాత ఆ విధంగా లోపల తీసుకువెళ్ళి తమ ఎవరైతే బంధువులు లోపల ఇరుక్కుపోయారో, చిన్నపిల్లలు ఉంటారో వారందరినీ కూడా స్వతహాగా వారంతా వారు రెస్క్యూ చేసుకున్నారు. ఇక్కడ ఎక్కడా కూడా ప్రభుత్వం సంబంధించిన అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ పూర్తిగా వైఫల్యం చెప్పుకోవచ్చు. ఎక్కడా కూడా ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టలేదు. కనీస వసతులు, ముఖ్యంగా డైలీ నీడ్స్ ఏవైతే ఉంటాయో నిత్యావసర సరుకులు అవి కూడా ఇవ్వకపోగా చిన్నపిల్లలకు పాల పంపిణీ కూడా జరగట్లేదు కూడా తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విడుదల శంకర్తో నరేష్, సాక్షి టీవీ, సింగనూరు నుంచి.